హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకేనండి, మేమందరం ఇప్పుడు బర్త్డేకి అయితే వెళ్తున్నాము. అమ్మ డాడీ వాళ్ళు ముందుగానే ఫ్లాట్కి అయితే వచ్చారు. సో ఆల్రెడీ మేమైతే రెడీగా ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి. వాళ్ళ కారు రాగానే ఇంకా అందరూ స్టార్ట్ అవుతున్నాము. ఇంతకీ బర్త్డే ఎవరిది అని అన్నది మీకు తెలిసిందో లేదో నేనైతే చెప్తాను. సో మా బేబత్త ఉన్నారు కదా, మా మేనత్త వాళ్ళ అబ్బాయి రాజా వాళ్ళ అబ్బాయిది రోజు రియాన్స్ బర్త్డే. అండ్ బర్త్డే సెలబ్రేషన్కి ఇన్వైట్ చేశారు అందరినీ. వెళ్తున్నాం మేమైతే. సో అమ్మ డాడీ వాళ్ళైతే ఫ్లాట్కి వచ్చేసారు ఫస్ట్గానే. సో ఇంకా అందరం కూడా ఇదిగో స్టార్ట్ అవుతున్నాం. కాటన్పడి వెళ్తున్నాము. మా ఊర్లోనే, అంటే కాటన్పడి మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు అని చెప్పాను కదా, అక్కడే వాళ్ళు కూడా ఉంటారు. సో రాజా అండ్ లక్ష్మి వాళ్ళైతే హైదరాబాద్ నుండి వచ్చారన్నమాట. యాక్చువల్గా ఈ బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా హైదరాబాద్లో అనుకున్నారు. దాని తర్వాత అనుకోకుండా మళ్ళీ కాటన్పడికి షిఫ్ట్ చేశారన్నమాట. సో ఇదండి, ఓకే కాటన్పడి అయితే వెళ్ళిపోయాము. బేబత్త వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడైతే ఇలా ఫ్రూట్ జ్యూస్ అండ్ ఈ స్వీట్ అండ్ హాట్ పెట్టారన్నమాట. అందరం తీసుకుంటున్నాము, తింటూ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. సో రియాన్స్ బర్త్డే సందర్భంగా మేమందరం మళ్ళీ మీట్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అమ్మ డాడీ వాళ్ళు, మేనత్తలు, చిన్నమ్మ చిన్నాన్నలు, పెదనాన్న పెద్దమ్మ, అన్నయ్య వాళ్ళు అండ్ బావ అక్క పిల్లలు అందరూ మీట్ అయ్యాము. సో ఈ వీడియో ద్వారా మీరు వాళ్ళందరినీ చూడవచ్చు. నాకు మ్యాచింగే కట్టారు పైగా. మీ పేరు? సరోజ. ఓకేనండి, ఇక్కడ సరోజ ఆంటీ ఉన్నారు కదా. సో రాజా వాళ్ళ ఫ్రెండ్ మదర్ మాట. అండ్ ఇక్కడికి వచ్చారన్నమాట. ఆవిడ మార్నింగ్ ఎప్పుడో వచ్చారు, బట్ నా గురించి వెయిటింగ్ అంట. మన సబ్స్క్రైబర్ కూడా నన్ను అన్నారు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఆంటీ అయితే మెమరబుల్గా ఉంటుందని ఫొటోస్ తీసుకున్నారు అనమాట. అండ్ నేను కూడా మెమరబుల్ కోసం వీడియో షూట్ చేశాను. అండ్ ఈ ఆంటీతో పాటుగానే రాణి ఆంటీ అని ఇంకొక ఆంటీ కూడా పరిచయం అయ్యారు అక్కడ. చూడు, ఇదిగో నన్ను, ఇదిగో హాయ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్న. అదిగో బాబా అవుతాడేమో, బాబా స్మైల్ ఫోటో. అబ్బో ఇంకా లైటింగ్ పెరిగిందిరా మీ ఇద్దరికి. ఓకేనండి, ఇక్కడ కనిపిస్తుంది బుజ్జక్క రియాన్షిని ఎత్తుకుందామే. సో రియాన్ష్ అయితే క్రాంకీగా బిహేవ్ చేస్తాడని అనుకున్నాం, కానీ చాలా చాలా కామ్గా ఎంత చక్కగా మాకు కోఆపరేట్ చేశాడు ఈ బర్త్డే సెలబ్రేషన్లో. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే రియాన్ష్ వాళ్ళ అమ్మమ్మ గారి తరపు నుండి వచ్చినటువంటి బంధువులు. అండ్ బుజ్జక్క అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మా పెదమేనత్త. ఇప్పుడు లాస్ట్లో కనిపించారు కదా మెరూన్ శారీలో, మా పెదమేనత్త వాళ్ళ అమ్మాయి బుజ్జక్క, అంటే ఉమా బావ వాళ్ళ అక్క. అండ్ ఇదిగో రియాన్ష్ ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు అదర కొట్టేశాడు, మామూలుగా లేదు. ఇక్కడైతే కనిపిస్తుంది సతీష్, శ్రీను చిన్నాన్న గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి. అండ్ ఇంకా కొంతమంది రాలేదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా బేబత్త వాళ్ళ పెద్ద అబ్బాయి ఫనీ అండ్ పెద్ద కోడలు హరిణి వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. సమ్ ఏదో వర్క్లో ఉండి బిజీ ఉండి రాలేకపోయారు. అమ్మో కనబడ్డావు. బాబా ఇంత ఫేస్ అయిపోయింది ఇప్పుడు. సరే సరే అడికి అన్ని అర్థమైపోతుంది. ఇలా చూడండి మా చెల్లి చూడండి, కోపం వచ్చేస్తుంది. మా చెల్లి మా చెల్లి మా చెల్లి మా అమ్మ వద్దులే మా చెల్లి అన్న అప్పుడు ఎంత బాగుందో. సరే నువ్వు వద్దంటే వెంటనే నవ్వేసుకుంటున్నాడు, వద్దు వద్దు అంటే నవ్వేసుకుంటున్నా. నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను, నిన్ను రియాన్స్ హైదరాబాద్ తీసుకెళ్తాను. ఏముంటాడంటే పాలు తాగే. రియాన్ష్ని వాళ్ళ నాయనమ్మ తాతయ్య అంటే మా మేనత్త మామయ్య గారు వాళ్ళ దగ్గరే పెరుగుతున్నాడు. ఆ అలవాటు వల్లనే వాడు అలా రియాక్ట్ అవుతున్నాడు. అండ్ ఓకేనండి, మా బేబత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు. అండ్ పక్కనైతే డెకార్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చారు. అందరూ వెయిటింగ్లో ఉన్నారు.
అండ్ ఇది వచ్చేసి రియాన్ష్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అండ్ రియాన్ష్ రతన్ అనేది తన ఫుల్ నేమ్. ఇక్కడ కిడ్స్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించి అన్ని కూడా రెడీ చేసి ఉంచారు. బర్త్డేకి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు. అందరూ వచ్చేస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది. కరెంట్ కట్టిస్తారు. భోజనాల ఏర్పాట్లకి సంబంధించి డిన్నర్లోకి చాలా మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ స్పెషల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మా రత్నజీ మామయ్య గారు. అండ్ ఇక్కడ రియాన్షిని ఎత్తుకున్నది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అండి, అంటే లక్ష్మి వాళ్ళ నాన్నగారు. మా పెద్దనాన్న కల్కి అనే ఫ్యామిలీ వచ్చారు. హాయ్ అన్నయ్య. హలో. హాయ్ వదినా. హాయ్ పెద్దమ్మ. ఇషాన్ ఏ డ్రెస్ అదరగొట్టేసా అల్లుడు. ఓకేనండి, ఇషాన్ అండ్ నివిషా వాళ్ళు కూడా వచ్చారు. సో ఇషాన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది నాన్న అని చెప్పి అంటుంటే, హెయిర్ స్టైల్ ఏం బాగుంది, హెయిర్ ఇలా లాంగ్గా పెంచేసుకుంటున్నాడు, సమ్మర్ కటింగ్ చేయించేద్దాం అనుకుంటున్నామని మా వదిన అయ్యి ఆ టాపిక్ చెప్తున్నారు అక్కడ. సో ఇదండి. ఓకే, అన్నయ్యకి ఇంకా వెల్కమ్ చెప్పాము, చక్కగా కాసేపు మాట్లాడుకున్నాము. అత్తయ్య అయితే ఇంకా అందరికీ దగ్గరుండి వడ్డించేస్తున్నారు. సో వద్దు కడుపు నిండిపోతుందంటే ఇంకా ప్రేమ ఉంటుంది కదా ఎంతేనని, తినండి అని మన వాళ్ళకి దగ్గరుండి అన్ని వడ్డించడాలు అవిని. సో ఇదండి. ఓకే, ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. అండ్ రోజక్క వాళ్ళ ఫ్యామిలీస్, ఆశా, శృతిక, బాబా వాళ్ళు కూడా రావాలి. వాళ్ళ గురించి కూడా వెయిటింగ్లో ఉన్నాము. ఈ లోపైతే ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అండ్ శ్రీను చిన్నన్న చిన్నమ్మ వాళ్ళు వచ్చారు సతీష్ని తీసుకుని. కృష్ణ చిన్నన్న చిన్నమ్మ వాళ్ళు రాలేదు. అండ్ వీలుంటే ఆబ్వియస్లీ వస్తారు, బట్ వీలు లేక రాలేకపోయారు వాళ్ళు కూడా. ఎలా చూడుచున్నాను శ్రీను చిన్నన్న చిన్నమ్మ అండ్ సతీష్ వాళ్ళు అయితే యూఎస్ వెళ్ళారు. అంటే ఆ టైంలో వెళ్ళకపోవచ్చు, ఆఫ్టర్ 3 daysకి స్టార్ట్ అయ్యారు. బట్ ఆ టైంలో అవే టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం మేము. ప్రెసెంట్ అయితే యూఎస్లో ఉన్నారు రమ్య వాళ్ళతో. అయిపోయిందా తినేసావా? చీకడ వచ్చేస్తుంది, చీకడ వస్తుంది. నువ్వు ఇలా తిరగాలి. మీరిద్దరు ఫ్రెండ్స్ అండి? అవునా, మీ పేరేంటండి? రాణి అండి. రాణి ఆంటీ కూడా ఒకరు పరిచయం అయ్యారని చెప్పాను కదా, ఈ ఆంటీ అన్నమాట. ఇద్దరు కూడా చాలా మంచిగా మాట్లాడారు. మన వీడియోస్ని బాగా ఫాలో అవుతారంట. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి కబుర్లు చెప్పుకున్నాము. అండ్ తర్వాత అన్నయ్య నాతోటి ఫొటోస్ తీయించుకున్నారు. సో చాలా ఉక్కపోసేస్తుంది, కాసేపు ఫ్యాన్ దగ్గర ఉందామని చెప్పేసి రిలాక్స్ అవుదామని చెప్పి అత్తయ్య వాళ్ళ రూమ్లోకి కాసేపు వచ్చేసాను ఇక్కడికి. అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించి అయితే ఇంకా డెకార్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. కేక్ అన్నీ కూడా చక్కగా రెడీ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా సెలబ్రేషన్కి అయితే రెడీగా ఉన్నారు. సో ఇంకా రియాన్షన్ కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. అండ్ ఈ లోపు అయితే చూస్తూ ఉండండి మీరు. అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? మరి రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చాలట్లేదు ఇంకా గట్టిగా ఇలా కాదు కానీ నేను పిల్లలు అంటారు, అందరూ గట్టిగా ఓ అనాలి. ఓకేనా? గట్టిగా పిల్లలు పిల్లలు. సో ఇక్కడ ఈ బర్త్డే ఈవెంట్లో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు లాఫింగ్ మణికంఠ. మీరు ఈ నేమ్ వినే ఉంటారు. ఆయన కమిటీ కుర్రోళ్ళలో చేశారు. అండ్ అలానే ఈటీవీ ప్లస్లో గ్యాంగ్ లీడర్ అండ్ రెచ్చిపోదాం బ్రదర్ అనే టీవీ షోస్లో చేస్తున్నారు. ప్రజెంట్ ఇంకా కొత్త షోస్లో చేస్తున్నారు ఆయన. అయితేనే వచ్చిన వాళ్ళందరినీ కూడా మణికంఠ గారు బాగా ఫన్నీగా ఎంటర్టైన్ చేశారు.
ఓకేనండి, సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడైతే రియాన్ష్ కూర్చున్నటువంటి ఈ మినీ కార్ అయితే మా రత్నజీ మావయ్య గారు అంటే వాళ్ళ తాతయ్య గారు రియాన్ష్కి గిఫ్ట్ చేశారు. ఈ లోపల ట్రయల్స్ వేస్తున్నారు, ఫోటో స్టిల్స్ అవి తీస్తున్నారు అనమాట. స్టూడియో వాళ్ళు అయి ఉన్నారు. మరి గ్రాండ్ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాము. మరి రియాన్స్ కి ఒక చక్కటి సాంగ్ వస్తే మరి వెల్కమ్ చేద్దాం. రియాన్స్ అందరూ కలుసుకోవాలి, కొంచెం వేగం పచ్చండి. అది మరి వెల్కమ్ ఓకేనండి, ఇక్కడ రియాన్ష్ బంగారం అయితే తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్కి అయితే రెడీగా ఉన్నాడు. కార్లో ఎంట్రీ ఇస్తున్నాడు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే బాహుబలి సాంగ్స్ అనేది పెట్టారు. రియాన్ష్ ఎక్స్ప్రెషన్స్కి అయితే మేము చాలా నవ్వుకున్నాము. అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా గట్టిగా ఆలోచిస్తూ ఫ్రీజీగా ఉండిపోయాడు అనమాట. అంటే గమనిస్తున్నాడు ఏం జరుగుతుంది అని చెప్పి. బట్ స్టూడియో వాళ్ళు అడుగుతున్నారు స్మైల్ స్మైల్ అని చెప్పి. వాడు చిన్నపిల్లవాడు కదా, వాడికి ఏం అర్థం కావట్లేదు. అందరూ హడావుడిగా ఉన్నారు కదా, సో బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుంది అన్నట్టుగా కార్లో కూర్చుని ఏదో డ్రైవ్ వాడే చేస్తున్నట్టుగా ఇదవుతున్నాడు. సో అదైతే మాకు చాలా ఫన్నీగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో ఎన్ని సాంగ్స్ని రన్ చేసినా వాడు ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకలానే ఉందని చెప్పి నవ్వుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే బుజ్జి అక్క, రోజక్క, తులసి అక్క, సాషా అందరూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ విండో దగ్గర చూడండి, డాడీ చిన్నాన్న వాళ్ళు అండ్ పక్కనే మావయ్య గారు, రాము మావయ్య గారు కూడా ఉన్నారు. సో శ్రీను చిన్నాన్న ఇంక ఉన్నారు అంటే ఫన్నీగా ఏదో ఒకటి అక్కడ అల్లా చేస్తూ ఉండాలి. మావయ్య గారు వెనకాల కొమ్ములు పెడుతున్నారు అనమాట. సో ఇదండి. ఓకే, యాక్చువల్గా ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే 2 or 3 ప్లేసెస్ అనుకున్నారు. ఫైనల్లీ ఇక్కడ కాటన్ పళ్ళు అరేంజ్ చేశారనమాట. సో ఇంకా సడన్ గా టైం లేక ఇంకా హడావుడిగా అయితే సెలబ్రేషన్ జరిగింది. బట్ సూపర్ గా జరిగింది. ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ రాజా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళు, అలానే లక్ష్మి వాళ్ళ పేరెంట్స్. ఓకేనండి, ఇక్కడ రియాన్ష్ బంగారం బర్త్డే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. అందరూ కేక్ పీసెస్ అయితే తినిపిస్తున్నారు. చాలా స్వీట్గా తినేస్తున్నాడు వాడైతేని. అండ్ ఇంకా వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడైతే జస్ట్ నాకు వీలున్నంత వరకు అయితే వీడియో షూట్ చేశాను. సో లేడీస్ అందరూ లోపల ఉండడం అయింది. జెంట్స్ అయితే ఒక పక్కగా అయిపోయారు. ఇంకొక పక్కనైతే భోజనాలు హడావుడి జరుగుతుంది. సో ఇంకా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా రియాన్ష్ని చక్కగా ఆశీర్వదించి అక్షంతలు వేసి దీవిస్తున్నారు. సో ఓకే, ఇంకా మిగతా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
ఓకేనండి, ఇక్కడ రియాన్ష్కి అక్షంతలు వేసి ఆశీర్వదించేటువంటి హడావిడిలో అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదు, కొన్ని మిస్ అయ్యాయి అనమాట. అంటే ఆ హడావిడిలో అందరి మధ్యలోనే ఉండి వీడియో ఎంతసేపు అని చెప్పి పట్టుకుని ఇంకా షూట్ చేస్తూ ఉంటాం. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా లైన్గా వచ్చి అక్షంతలు వేస్తున్నారు. సో ఎవరు ఏ టైంకి వచ్చి అక్షంతలు వేశారు అన్నది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంకా అందరం కలిపి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. మరో పక్కన అయితే డిన్నర్కి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. డిన్నర్ ఏర్పాట్లకి చేసినటువంటి నాన్ వెజ్ రెసిపీస్ మాత్రం ఒక్క రేంజ్లో ఉన్నాయండి. అద్దరగొట్టేసారి మామూలుగా లేవు. మటన్ బిర్యానీ అండ్ ఈ గారెలు, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, చేపల పులుసు, రొయ్యల కర్రీ అండ్ ఇంకా చాలా చాలా ఇంకా నేను కొన్నే చెప్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి, నేను అని చెప్పే అంత టైం లేదు. సో ఇంకా మామూలుగా లేవండి, చాలా అదరగొట్టేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా రియాన్ష్ మంత్స్ బేబీ అప్పుడు ఫోటో ఫ్రేమ్ మటిది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చక్కగా చిన్ని కృష్ణయ్య లాగా ఉన్నాడు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే వాళ్ళ మేనమామ అంటే లక్ష్మి వాళ్ళ బ్రదర్ అయితేని సర్ప్రైజింగ్ గిఫ్ట్ గానీ ఇలా ఒక మంచి ఫోటో ఫ్రేమ్ రెడీ చేసి గిఫ్ట్గా ఇస్తున్నారు. తీసుకుని వెళ్తున్నారు గిఫ్ట్ ఇవ్వడానికి. ఈ లోపు వీడియో షూట్ చేసాం. ఇక్కడ సరోజ ఆంటీ అయితే స్టార్ట్ అవుతున్నారు. రాజా వాళ్ళ ఫ్రెండ్ మదర్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అలానే మదర్ ఇద్దరు కూడా స్టార్ట్ అవుతున్నారు. వెళ్లే ముందైతే అత్తయ్య అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇస్తున్నారు. సో ఇక్కడ స్వీట్స్ అండ్ అలానే రిటర్న్ గిఫ్ట్స్ అయితే రెడీ చేసి ఉంచారనమాట. వెళ్లే ముందు చాలా చక్కగా ఆవిడ నాతో మాట్లాడి కనిపించి వాళ్ళ అబ్బాయిని కూడా పరిచయం చేసి మాట్లాడి వెళ్ళారు. ఎంతైనా మన సబ్స్క్రైబర్స్ కనిపించారు అంటే కాసేపు అలా కబుర్లు ఉంటాయి కదా, అవేవో మాట్లాడుకుంటూ ఉంటున్నాం అనమాట. సో మంచి క్లోజ్ అయిపోయారు అనుకోకుండా ఆంటీ అయితే. బట్ సెలబ్రేషన్కి రావడం మంచిగా వాళ్ళు కూడా పాలు పంచుకోవడం హ్యాపీగా అనిపించింది. సో ఇంకా భోజనాలు అవి చేశారా అని చెప్పి అడుగుతున్నాను. సో రిటర్న్ వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. ఇంకా కాసేపట్లో మేమందరం కూడా డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం అని చెప్పి ఈ లోపు అయితే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందరూ వస్తున్నారు లైన్ గా. భోజనం అయిపోయిందా? ఎగిరేవి, పాకేవి, దేకేవి అన్ని ఉన్నాయి అందులో. అవునా? నువ్వు అండం బాగుంది. అబ్బా ఉన్నారా, కొంచెం తీసి పెట్టచ్చు కదండి. కల్కి అన్నీ చూసారా, ఇక్కడ డిన్నర్ స్పెషల్స్ ఏమున్నాయి అన్నీ చెప్పేస్తున్నారు. రకరకాలుగా అన్నీ వివరించారు కదా అలా. అండ్ మా మామయ్య గారు కూడా కనిపించారు, భోజనం చేశారని అడుగుతున్నాను అనమాట. అండ్ ఓకేనండి, నేను సాషా కూడా పక్క పక్కనే కూర్చుని ఉన్నాము. ఇక్కడ ఇంకా అన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేయించేసుకుని చక్కగా ఫోటో తీసేసాను అలా. సో అందరం కూడా డిన్నర్ చేసి స్టార్ట్ అవుతున్నాము. ఈ లోపైతే అత్తయ్య మా అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే హడావుల్లో ఉన్నారు. ఈ లోపైతే ఇంకా అందరం కూడా వీధి వైపుకి వచ్చేసాము. అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. సో చాలా చాలా బాగా జరిగిందండి సెలబ్రేషన్ మాత్రం. చాలా బాగా అందరం కూడా ఈ వంకని కలుసుకున్నాం అని చెప్పి హ్యాపీ అయ్యాము. అనుకుంటూ ఉంటాము మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని చెప్పి. సో ఇలాంటి సందర్భాలు రేర్గా అప్పుడప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసేవి మాత్రం చాలా స్పెషలే కదా మరి ఆ మాత్రం. సో ఆ సందర్భంగా అందరం మీట్ అవ్వడం అనేది భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కలుస్తామో తెలియదు. బాయ్ అన్నయ్య, బాయ్. నేను వెళ్ళిపోతున్నాను.
మా పెద్దనాన్న అన్న డైలాగ్ అర్థమైందా? నీ ఛానల్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఓకేనండి, ఇదిగో వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే వేళ ఇంకా రాజుల్లో మమ్మల్ని డ్రాప్ చేసేసి అమ్మ డాడీ వాళ్ళైతే రిటర్న్ వాళ్ళ పాసల పుల్లంకి వెళ్ళిపోయారు. అండ్ ఈ రోజు నా శారీ అవుట్ఫిట్ సంగతికి వస్తే చెప్పలేదు కదండి. శారీ అయితే ఓల్డ్దే, బట్ నేను బ్లౌజ్ మాత్రం రీసెంట్ గా స్టిచ్ చేయించాను. రీసెంట్ వర్క్ బ్లౌజెస్ ఏమైతే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ప్రసన్న దగ్గర చేయిస్తున్నాను. సో తన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనండి, బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసారు కదా, చాలా బాగా జరిగింది. సో ఎవరింటికి వాళ్ళం అయితే ఇంకా రీచ్ అయిపోయామనుకోండి. ఈ రోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.